లక్ష్మికి చూపు తిరిగి రావడంతో విహారి లక్ష్మి దగ్గరకు వచ్చి, లక్ష్మి, నీకు చూపు తిరిగి వచ్చేసింది కాబట్టి ఈరోజు నుండి నువ్వు నాతో పాటే ఆఫీస్కి వచ్చేయచ్చు అని చెప్పి అంటూ ఉంటాడు. నీ ఎండి పొజిషన్ అలాగే ఉంది అని విహారి అంటూ ఉంటే అప్పుడు సహస్ర అది వినేసి పద్మాక్షితో, అమ్మ చూసావా అమ్మ, బావ అప్పుడే దాన్ని ఎలా నెత్తికెక్కించుకోవడం మొదలు పెట్టేశాడో. ఇప్పుడు అది ఆఫీస్లో ఇంట్లో 24 గంటలు బావ చుట్టూనే తిరుగుతుంది. ఇక బావకు నేను దగ్గర అయ్యేది ఎప్పుడమ్మా అని సహస్ర అంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి, అందుకు ఒక మార్గం ఉంది. ఎలాగో డాక్టర్ నీకు విహారీకి సరోగసి ద్వారా పిల్లలు పుడతారని చెప్పారు. కాబట్టి ఈరోజు నుండే మనం అసలైన ఆట మొదలు పెట్టబోతున్నాము. నువ్వు ప్రెగ్నెంట్ అని ఇంట్లో వాళ్ళందరినీ విహారీని నమ్మించగలిగితే విహారీ నీ చుట్టూ తిరగడం మొదలు పెడతాడు, చచ్చినట్టు నీతో కలిసి ఉంటాడు అని చెప్పి అంటూ ఉంటే, అది ఎలాగమ్మా, నేను ప్రెగ్నెంట్ అని ఇంట్లో వాళ్ళను ఎలా నమ్మించాలి? నాకు అసలు గర్భసంచి లేదు కదా. కొద్ది రోజులకైనా నా కడుపు పెరగకపోతే అందరికీ అనుమానం వస్తుంది కదా అని చెప్పి సహస్ర అంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి, ఈ 9 నెలలు సరోగసి ద్వారా నువ్వు బిడ్డని కనేంత వరకు కూడా ఇంట్లో వాళ్ళందరినీ నువ్వే ఆ బిడ్డని కంటున్నట్టుగా నమ్మించాలి. అందుకు నా దగ్గర ఒక ప్లాన్ ఉంది అని చెప్పి తన ప్లాన్ అంతా కూడా సహస్రకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటుంది. ఎట్టి పరిస్థితుల్లోనూ ఇంట్లో ఎవరికి నువ్వు ప్రెగ్నెంట్వి కాదని, నీకు గర్భసంచి లేదన్న నిజం తెలియకూడదు. ఆ వారసుడు నీ రక్తం పంచుకొని పుట్టిన వారసుడని ఇంట్లో వాళ్ళను నమ్మించగలిగితే అప్పుడు నీకు ఈ ఇంటి కోడలుగా తిరుగుండదు అని చెప్పి పద్మాక్షి సహస్రకు చెబుతూ, విహారి కిందకు వచ్చేటప్పుడు నువ్వు వాంతులు చేసుకుంటున్నట్టుగా నటించు. నువ్వు నెల తప్పావని ఇంట్లో వాళ్ళందరినీ కూడా నమ్మిస్తాను అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటే, సరే అమ్మా అని చెప్పి సహస్ర అంటూ ఉంటుంది. విహారి లక్ష్మి ఇద్దరు కూడా మెట్లు దిగుతూ ఉంటారు. ఇక అప్పుడే పద్మాక్షి, సహస్ర, విహారి వస్తున్నాడు, నీ యాక్షన్ స్టార్ట్ చేయవే అని అంటూ ఉంటే సహస్ర వాంతులు చేసుకుంటున్నట్టుగా నటిస్తూ ఉంటుంది. ఇక దాంతో యమున, చారుకేశ, వస్తా, అంబిక వీళ్ళంతా కూడా షాకింగ్గా చూస్తూ ఉంటారు. సహస్ర ఏమైంది అని పద్మాక్షి ఏమీ తెలియనట్టుగా సహస్రని అడుగుతూ ఉంటుంది. అమ్మ ఎందుకో తెలీదమ్మా, ఉదయం నుండి ఒకటే వాంతులు, నోరంతా కూడా అదోలా ఉంది, పుల్లగా తినాలనిపిస్తుంది అని చెప్పి అంటూ ఉంటే అప్పుడు పద్మాక్షి సహస్ర చేయి పట్టుకొని, సహస్ర నువ్వు ప్రెగ్నెంట్వే అని చెప్పి అంటూ ఉంటుంది. దాంతో సహస్ర చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నట్టుగా నటిస్తూ ఉంటే విహారి, లక్ష్మి, యమున వీళ్ళంతా కూడా షాక్ అవుతూ ఉంటారు. కంగ్రాట్స్ విహారి, కంగ్రాట్స్ సహస్ర అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. ఇక దాంతో విహారి, సహస్ర నువ్వు ప్రెగ్నెంట్ ఏంటి, అంత అబద్ధం అని చెప్పి అంటూ ఉంటాడు. ఇక దాంతో అంబిక, అబద్ధం ఏంటి విహారి, అనుకోకుండా మీ ఇద్దరి శోభనం జరిగిపోయింది కదా, మర్చిపోయావా? ఆ శోభనం ఫలితంగానే ఇప్పుడు సహస్ర గర్భవతి అయింది అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. కావాలంటే ఇప్పుడే డాక్టర్కి ఫోన్ చేసి పిలిపిస్తాను, ఆవిడే తన నోటితో సహస్ర ప్రెగ్నెంట్ అన్న విషయం చెబుతారు అని పద్మాక్షి తనకు తెలిసిన డాక్టర్కి ఫోన్ చేసి ఇంటికి పిలిపిస్తుంది. ఇక అప్పుడు డాక్టర్ సహస్రను గదిలోకి తీసుకువెళ్ళినట్టుగా చెకప్ చేసినట్టుగా నటిస్తూ ఉంటారు. చెకప్ చేసి బయటకు వచ్చిన తర్వాత, పద్మాక్షి గారు మీరు గెస్ చేసింది కరెక్టే, నిజంగానే మీ అమ్మాయి సహస్ర ఇప్పుడు ప్రెగ్నెంట్, తనకిప్పుడు 2వ నెల అని చెప్పి అంటూ ఉంటే ఇంకప్పుడు పద్మాక్షి, థ్యాంక్ యూ డాక్టర్, థ్యాంక్ యూ సో మచ్ అని చెప్పి, విహారి ఇప్పటికైనా నమ్ముతావా, డాక్టరే అది ప్రెగ్నెంట్ అని చెప్పింది కదా అని అంటూ ఉంటే అప్పుడు విహారి చాలా బాధపడుతూ ఉంటాడు. యమున ఇప్పుడు సహస్ర ప్రెగ్నెంట్ అయితే లక్ష్మి జీవితం అన్యాయం అయిపోతుంది. కానీ లక్ష్మియే ఇంటికి వారసుడిని ఇస్తుందని పోచమ్మ అలాగే స్వామీజీ ఇద్దరూ చెప్పారు కదా, మరి సహస్ర ప్రెగ్నెంట్ అవ్వడం ఏంటి అని యమున ఆలోచిస్తూ ఉంటుంది. ఇక అప్పుడు పద్మాక్షి యమున వైపు చూస్తూ, ఏంటి యమున, నీ కోడలు గర్భవతి అయిందన్న సంతోషం నీ మొహంలో అస్సలు కనిపించడం లేదేంటి అని అంటూ ఉంటే, అదేం లేదు వదిన, సహస్రను
ఈ రోజు నుండి ఎలా చూసుకోవాలా అని ఆలోచిస్తున్నాను అని చెప్పి యమున అంటూ ఉంటుంది. ఇక అప్పుడు పద్మాక్షి, సహస్ర, ఈ రోజు నుండి నువ్వు ఇంట్లో ఏ పని చేయడానికి వీల్లేదే, బాగా రెస్ట్ తీసుకొని టైంకి ఫుడ్ బాగా తీసుకోవాలి అని చెప్పి పద్మాక్షి సహస్రకు జాగ్రత్తలు చెబుతూ ఉంటుంది. మొత్తానికి సహస్ర తల్లి కాబోతుంది, మన ఇంటికి వారసుడు రాబోతున్నాడు, నాకు చాలా సంతోషంగా ఉంది అని చెప్పి అంబిక అంటూ ఉంటుంది. విహారీ చాలా బాధగా బయటకు వెళ్ళిపోతాడు. ఇక ఆ రోజు రాత్రి విహారీ ఫుల్గా తాగేసి ఇంటికి తిరిగి వస్తాడు. విహారీ బాగా తాగేసి రావడంతో లక్ష్మి, విహారీ గారు ఏంటిది, ఎందుకు ఇంతలా తాగేసి వచ్చారు అని అంటూ ఉంటే, లక్ష్మి, సహస్ర విషయంలో నేను నిజంగానే ఎటువంటి తప్పు చేయలేదు, నా దృష్టిలో కేవలం నువ్వు మాత్రమే నా భార్యవి అని విహారీ అంటూ ఉంటాడు. ఇక దాంతో లక్ష్మి, విహారీ గారు ప్లీజ్ మీకు దండం పెడతాను, దయచేసి నేను మీ భార్య అన్న విషయాన్ని ఇకపై మీరు మర్చిపోండి, మీ భార్య అంటే సహస్ర అమ్మగారే, ఇప్పుడు మీ ఇద్దరికి ఒక బిడ్డ కూడా పుట్టబోతున్నాడు, ఇకపై మీరు ఆలోచించాల్సింది సహస్ర అమ్మ గురించి, తనకు పుట్టబోయే బిడ్డ గురించి. మీ జీవితంలో నుండి నన్ను ఇక శాశ్వతంగా తీసేయండి విహారీ గారు, నా దారి నేను చూసుకుంటాను అని చెప్పి లక్ష్మి బాధగా విహారీకి చెప్పడంతో, నా కంఠంలో ప్రాణం ఉండగా అది జరగదు లక్ష్మి, నేను ఒకవేళ బతికుంటే నీతో కలిసి బతకాలి, లేకపోతే చనిపోవాలి, అంతే, సహస్రతో కలిసి ఉండడం మాత్రం ఎప్పటికీ జరగదు అని చెప్పి విహారీ ఎంతో బాధగా అక్కడి నుండి వెళ్ళిపోతూ ఉంటే, విహారీ లక్ష్మికి చెప్పిన మాటలు యమున వినేస్తుంది. నా కొడుకు లక్ష్మిని ప్రాణం కంటే ఎక్కువగా ప్రేమిస్తున్నాడు, కానీ ఆ భగవంతుడు వీళ్ళ జీవితాన్ని ఎందుకు ఇలా తలకిందులుగా చేశాడో ఏంటో అని చెప్పి యమున చాలా బాధపడుతూ ఉంటుంది. మరోవైపు లక్ష్మి కూడా గదిలోకి వెళ్ళి బెడ్ మీద పడుకొని చాలా అంటే చాలా ఏడుస్తూ ఉంటుంది. విహారీ మొదటి నుండి తనంటే తనకు ఎంత ఇష్టమో చెప్పిన విషయం, నా భార్య కనక మహాలక్ష్మి అంటూ గట్టిగా అరిచిన విషయం, ఇవన్నీ కూడా లక్ష్మి గుర్తు చేసుకుని బాధపడుతూ ఉంటుంది. తర్వాత రోజు ఉదయాన్నే యమున స్వామీజీ దగ్గరికి వెళ్తుంది. స్వామి, మా ఇంటికి వారసునిచ్చేది లక్ష్మి అని గతంలో మీరు చెప్పారు, పుట్టబోయే బిడ్డ వల్ల వాళ్ళిద్దరికీ ఉన్న సమస్యలన్నీ తొలగిపోతాయని కూడా చెప్పారు, కానీ విహారీ ద్వారా సహస్ర ఇప్పుడు మా ఇంటికి వారసుని ఇవ్వబోతుంది స్వామి, లక్ష్మీ విహారీల జీవితం ఏమవుతుందోనని నాకు భయంగా ఉంది, అందుకే ఈ విషయం గురించి మిమ్మల్ని అడుగుదామని వచ్చాను అని చెప్పి యమున అంటూ ఉంటే, స్వామీజీ తన దివ్య దృష్టితో ఏం జరుగుతుందో మొత్తం కూడా తెలుసుకుంటూ ఉంటాడు. ఇక అప్పుడు యమునతో, స్వామీజీ, ఎవరైతే మీ కుటుంబానికి వారసుని ఇవ్వబోతున్నారని మీరు అంతా అనుకుంటున్నారో అదంతా కూడా అబద్ధం, ఇంటికి వారసునిచ్చేది కేవలం లక్ష్మి మాత్రమే, నేను చెప్పిన మాట ఇప్పటి వరకు ఎప్పుడు కూడా తప్పవ్వలేదు, అలాగే విహారీ విషయంలో కూడా నేను చెప్పింది ఎప్పుడు కూడా పొల్లు పోలేదు అంటూ స్వామీజీ యమునకి చెబుతూ ఉంటాడు. సహస్ర తల్లి కాబోతుందనేది పచ్చి అబద్ధం, ఎందుకంటే తనకు అసలు పిల్లలు పుట్టే అవకాశమే లేదు, తనకు అసలు గర్భసంచియే లేదు అని చెప్పి స్వామీజీ అంటూ ఉంటారు. ఇక దాంతో యమున ఒక్కసారిగా షాక్ అవుతూ ఉంటుంది. స్వామీజీ అంత బలంగా సహస్రకు పిల్లలు పుట్టరని చెప్తున్నారు, కానీ పద్మాక్షి సహస్ర ఇద్దరు సహస్ర ప్రెగ్నెంట్ అని చెప్తున్నారు. అసలు ఏం జరుగుతుంది, ఒకవేళ వాళ్ళిద్దరూ కలిసి విహారిని ఏదైనా మోసం చేస్తున్నారా, ఎలాగైనా సరే నిజమేంటో తెలుసుకోవాలి అని చెప్పి యమున గుడికని సహస్రను బయటకు తీసుకొని వెళ్తుంది. ఇక అప్పుడు ఏంటత్తయ్య గుడికని చెప్పి ఎక్కడికి తీసుకువెళ్తున్నారు అని సహస్ర అంటూ ఉంటే, తెలిసిన డాక్టర్ దగ్గరికి, నువ్వు ప్రెగ్నెంట్వి కదా, నాకు తెలిసిన ఒక మంచి డాక్టర్ ఉంది, తన హస్తవాసి చాలా మంచిది, అందుకే నేను ఒకసారి తన దగ్గర చెకప్ చేయిద్దామని తీసుకువెళ్తున్నాను అని యమున అంటూ ఉంటే, సహస్ర కంగారు పడిపోతూ ఉంటుంది. ఇప్పుడెందుకు అత్తయ్య, అయినా మామ్ నన్ను మంచి హాస్పిటల్లోనే చూపిస్తుంది కదా, మెడిసిన్స్ కూడా వాడుతున్నాను, వద్దులేండి అని అంటూ ఉంటే, అలా అంటే ఎలా సహస్ర, ఒకసారి బేబీ గ్రోత్ ఎలా ఉందో తెలుసుకుంటే మంచిదే కదా అంటూ యమున బలవంతంగా సహస్రను హాస్పిటల్కి తీసుకొని వస్తుంది. ఇక అక్కడ డాక్టర్తో మాట్లాడి, ఒకసారి నా కోడల్ని చెక్ చేయండి డాక్టర్ అని యమున అనడంతో, ఇక అప్పుడు డాక్టర్ సహస్రను పడుకోమని చెప్పి
తనకి చెకప్ చేసిన తర్వాత గర్భసంచి లేదన్న విషయం తెలుసుకుని డాక్టర్ యమునకి ఆ విషయం చెబుతూ ఉంటారు. మీ కోడలు ప్రెగ్నెంట్ అని చెప్పారు, కానీ తనకు అసలు గర్భసంచియే లేదు, పిల్లలు పుట్టే అవకాశమే లేదు, తను తల్లి కాబోతుందనేది అబద్ధం అని చెప్పి డాక్టర్ యమునకి నిజం చెప్పడంతో ఇక అప్పుడు యమున ఎందుకు ఇలా నాటకం ఆడుతున్నారో, ఎందుకు నా కొడుకుని మోసం చేస్తున్నారంటూ సహస్ర చెంప పగలగొడుతూ ఉంటుంది. మరి ఆ విధంగా యమున అయితే సహస్ర ఆడుతున్న నాటకాన్ని తెలుసుకొని తనకు తగిన బుద్ధి చెప్తూ ఉంటుంది. మరి రాబోతున్న ఎపిసోడ్లో ఏం జరగబోతుందో మళ్ళీ మన ఛానల్లో తెలుసుకుందాం. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి.